కూటమి ప్రభుత్వంలో జనసేనకు అధిక ప్రాధాన్యత దక్కుతోందనే చెప్పొచ్చు. పదవుల పంపకాల్లో లెక్క తక్కువ కాకుండా చూస్తున్నారు చంద్రబాబు. మున్ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా జనసేనకు సరైన వాటా గుర్తింపు దక్కనున్నాయా? డిప్యూటీ స్పీకర్ పోస్టు జనసేనకే కేటాయించనున్నారా? అధికారిక ప్రకటనే తరువాయా? రేసులో ముందున్న లోకం మాధవి లక్కీ ఛాన్స్ కొట్టేశారా? ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడంలో జనసేన కీలక పాత్ర పోషించింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అలాగే ఎన్నికల్లో కూటమి విజయం కోసం ఆయన తీవ్రంగా కష్టపడ్డారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. దీంతో జనసేన కష్టాన్ని, పవన్ కళ్యాణ్ శ్రమను గుర్తించిన సీఎం చంద్రబాబు ఆ పార్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. పవన్ కు డిప్యూటీ సీఎం సహా కీలక శాఖలు అప్పజెప్పారు. ఆ పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ను కూడా కేబినెట్ లో చోటు కల్పించారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని టాక్ వినిపిస్తోంది. వైసీపీ ఓటమికి జనసేన ప్రధాన కారణమని భావిస్తున్న చంద్రబాబు ఆ పార్టీకి ప్రయారిటీ ఇస్తున్నారు. జనసేనకు మరో పదవిని ఆఫర్ చేస్తున్నారని తెలిసింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకే కేటాయిస్తారని సమాచారం. ఇప్పటికే ఈ మేరకు జనసేన అగ్రనాయకత్వానికి బాబు సమాచారం అందించారని తెలిసింది. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేర్లను పవన్ సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జనసేన పార్టీ మంత్రి పదవుల్లో మంత్రివర్గంలో 2 కాపులు, 1 కమ్మ సామాజిక వర్గానికి అవకాశం కల్పించారు. మరి డిప్యూటీ స్పీకర్గా జనసేన పార్టీలో ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. లోకం మాధవి జనసేన నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం. ఇప్పటికే కేబినెట్లో జనసేన నుంచి 2 కాపు, 1 కమ్మ ఉన్నారు. దీంతో లోకం మాధవి అయితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. అలాగే గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం. దీంతో ఈసారి కూడా డిప్యూటీ స్పీకర్ పదవిని అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను ఎంపిక చేసే అవకాశాలున్నాయంటున్నారు. లోకం మాధవితో పాటు మచిలీపట్నం సీనియర్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది. అంతేకాదు మరో 2-3 పేర్లు కూడా డిప్యూటీ స్పీకర్ రేసులో ఉన్నాయంటున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ బీసీ సామాజిక వర్గానికి ఆ పదవి ఇవ్వాలనుకుంటే నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయట. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే లోకం మాధవికే దాదాపు ఖరారైందని అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు. చూడాలి మరి లక్కీ ఛాన్స్ కొట్టేసేదెవరు అన్నది.